ఆ హరికి ఇన్ని రోజులు నా మీద సానుభూతి ఉందట, ఇప్పుడు ప్రేమ పుట్టిందట. అందుకే అతనిలో పుట్టిన ప్రేమతో పాటు అతన్ని చంపేస్తాను. అది ఎంత కష్టమైనా నేను కాపాడుకుంటాను. నువ్వేమో కాపాడుకోవాలి అని ట్రై చేస్తున్నావు. మీ అన్నయ్యేమో తన ప్రాణాలు నేరుగా తెచ్చి నా చేతిలో పెట్టాడు. చంపాలి అనుకున్నప్పుడు ఇంకా ఆలోచిస్తున్నావెందుకు? చంపి. చచ్చాడు. చంపేశాను, 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 నేను చంపేశాను, నేను చంపేశాను. చచ్చాడు, చచ్చాడు, నేను చంపేశాను. చచ్చాడు, చంపేశాను, 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 నేను చంపేశాను, నేను చంపేశాను, నేను చంపేశాను. ఏమైంది శిరీష? ఎందుకలా అరిచావు? అది ఏదో పీడకల వచ్చిందండి. కళ? ఇంకా నీకేమైందో అనుకున్నాను. ఉండు, ఇదిగో వాటర్ తాగు. ఇంకా నిద్రపోలేదేంటి? రా పడుకో. అరే కరెంట్ పోయిందే. నిన్ను చంపాలని వచ్చిన నాకు ఇలా సేవలు చేస్తూ ప్రేమిస్తే మరిచిపోతాననుకుంటున్నావా? నేను వచ్చిందే నిన్ను చంపడానికి. నిన్ను చంపాకే ఇక్కడి నుండి వెళ్తాను. ఏమైందమ్మా? తెల్లారేసరికి ఆ హరిని చంపి శుభవార్త చెబుతావనుకుంటే అలా డల్ అయిపోయావేంటి? రాత్రి కుదరలేదమ్మా. ఏదో ఒక విధంగా చంపాలనుకున్నాను. అతను నిద్రపోతేగా. దానికి తోడు కరెంటు కూడా పోయింది. ఆ టైంలోనే ఏదో ఒక విధంగా చంపాల్సిందే. ఎక్కడమ్మా? కరెంటు పోయిందని నాకు గాలి విసురుతూ కూర్చున్నాడు. అందుకే రాత్రి కుదరలేదు. ఇంకా మనం కుదరటం గురించి ఆలోచిస్తే కుదిరేలా లేదు. ఏం చేద్దామన్నా అసలు ఇంట్లో కుదిరి చావడం లేదమ్మా. ఎక్కడ కుదరటం లేదు కాబట్టి బయటకు వెళ్ళినప్పుడు లేపే. బయట ఎక్కడ కుదురుతుంది? ఇద్దరు బయటకు వెళ్తే ఎందుకు కుదురుతూ? మీ అత్తయ్యకి కొండ మీద గుళ్ళో మొక్కుబడేదో ఉందంట. ఈరోజు గుడికి వెళ్ళాలంటుంది. గుడి ఎలాగో కొండ మీద ఉంది కాబట్టి జనం పెద్దగా ఉండరు. అవకాశం చూసి అక్కడే లేపే. ఓహో, గుడికి వెళ్లే ప్రోగ్రాం ఉందా? అయితే నువ్వన్నట్లు అక్కడ ఏదో ఒక అవకాశం దొరక్కపోదు. రాత్రి తప్పించుకున్నాడు.
ఈ పూట ఎలా తప్పించుకుంటాడో చూస్తాను. ఏంటి సూట్ కేసు సర్దుతున్నా? వెళ్ళిపోదామని. వెళ్ళిపోతావా? ఎక్కడికి? మంచి జాబ్ చూసుకుని నా దారి నేను చూసుకోవాలి కదా, అందుకే జాబ్ కోసం ట్రై చేద్దామని సర్టిఫికెట్ చూస్తున్నాను. అంటే మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతావా? ఈ రోజు కాకపోయినా ఏ రోజైనా వెళ్ళాలి, అందుకే ఇప్పటి నుంచే ఈ ప్రయత్నాలు మొదలుపెట్టాను. నిజంగా వెళ్ళిపోతావా? ఇందులో అబద్ధమే ఉంది. నా దారి నేను చూసుకోవాలి కదా. ఇక్కడే ఉండొచ్చు కదా. ఉండాలనుకున్నాను, ఇప్పుడు ఉండాల్సిన అవసరం కనిపించట్లేదు, అందుకే వెళ్ళిపోతున్నాను. ప్లీజ్ నువ్వు వెళ్ళొద్దు. నాకు జీవితం కావాలంటే వెళ్ళక తప్పదు కదా. అక్క, ఏంటి అలా ఉన్నావు? అబ్బే ఏం లేదు. చైతన్య ఏడే? పొలానికి వెళ్ళాడు. పాపం, అతన్ని కూడా తనతో పాటు తీసుకెళ్ళుండొచ్చు కదా. ఎవరు? పూజారా? తనకెందుకు అవన్నీ? మనం అలా పట్టించుకోవడం లేదని అతను జాబ్ చూసుకోవడానికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. ఎక్కడికి వెళ్తాడు? నాకేం తెలుసు, వెళ్ళడుగు. ఇప్పుడు వెళ్ళాలి అన్న ఆలోచన తనకెందుకు వచ్చింది? సరే పద. ఏంటి పూజారి, జాబ్ చూసుకోవడానికి వెళ్ళిపోదాం అనుకుంటున్నావట? అవునండి. అసలు వెళ్ళాలి అన్న ఆలోచన నీకెందుకు వచ్చింది? ఇక్కడే ఉండి నేను చేసేదేముంది, అందుకే జాబ్ చూసుకుని ఎటైనా వెళ్ళిపోదామని చూస్తున్నాను. ఎటన్నా అంటే ఎక్కడికి వెళ్దామని? నేనెవరికి భారం కాని చోటుకి, ఎక్కడికైనా సరే. ఇప్పుడు నువ్వు భారం అని ఎవరన్నారు? అయినా నువ్వేమైనా మాకు పరాయివాడివా? మా మేనమామ కొడుకువి. బంధుత్వం ఉందని భారం కాకూడదుగా. భారం భారం అని ఇదొక మాట పట్టుకున్నావేంటి? నువ్వు మాకు భారం ఎప్పటికీ కావు. ఇక్కడే ఉండి చేసేదేముంది? ఎక్కడో ఒంటరిగా ఉండాల్సిన అవసరమేముంది? నువ్వలా ఒంటరిగా ఎక్కడో ఉండాలనేది అత్తయ్య కోరిక కాదు, అందుకే నిన్ను నాతో తీసుకొచ్చాను. అనాథలా ఎక్కడో ఉండాల్సిన కర్మ నీకు లేదు. నీకోసం మేమందరం ఉన్నాం. అలా అని ఖాళీగా కూర్చుంటే ఏమొస్తుంది? ఖాళీగా కూర్చోమని నేను చెప్పను. జాబ్ కోసం ట్రై చేయి. జాబ్ వచ్చాక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను. నీకంటూ ఒక తోడు దొరికాక ఆ రోజు ఆ అమ్మాయి నువ్వు ఎక్కడ బ్రతకాలనుకుంటే అక్కడ బ్రతకొచ్చు. అప్పటి వరకు ఎటైనా వెళ్ళాలి అన్న ఆలోచన మానే. నువ్విలా ఇంట్లో ఉన్న దగ్గర నుంచి ఇలాంటి ఆలోచనలే వస్తుంటాయి. పొలం దగ్గర నాట్లు వేస్తున్నారు కదా, పోయా పళ్ళు చూసుకో. అంటే అది లేదు ఇది లేదు, వదినని నేను చెప్తున్నాను. వెళ్ళు. శిరీష, అమ్మా శిరీష, అయ్యిందా? అయిపోయింది అత్తయ్య గారు. త్వరగా కానివమ్మా, పెందలాడే వెళ్ళి వచ్చేద్దాం. అలాగే అత్తయ్య, వస్తున్నాను. త్వరగా రా అమ్మా. అమ్మా, ఆ, అందరూ రెడీ అయ్యారా? ఉండ్రా, అమ్మ ఇంకా రెడీ కాలేదు. అవని, ఆ కొండ మీద ఆలయానికి వెళ్ళి మొక్కు తీర్చుకోవాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను.
ఇప్పటికి కుదిరింది. సరే అమ్మా, త్వరగా కానివ్వండి. అలాగే. ఇద్దరమే బయలుదేరుతామనుకుంటే వీళ్ళంతా బయలుదేరారేంటమ్మా? ఇప్పుడు అందరం వెళ్తే మధ్యలో అవకాశం ఎక్కడ దొరుకుతుంది? ఆ అవకాశం నేను కల్పిస్తాగా, నువ్వు ఉండు. ఏంటండి, గుడికా? అవునమ్మా, మొక్కుబడి ఉంది, వెళ్ళాలని చెప్పాను కదా. మీరు రెడీ అవ్వలేదా? అవుదామనే అనుకున్నాను, కానీ నాకొకటి అనిపించింది. సరే, మీరు రెడీ అయ్యారుగా, మీరు వెళ్ళిరండి. అదేంటి, మీరు రావడం లేదా? వాళ్ళేదో కొత్తగా పెళ్ళైన వాళ్ళు, భార్యాభర్తలు, వాళ్ళు వెళ్తే అలా సరదాగా తిరిగి ప్రశాంతంగా గుళ్ళో కూర్చుని వస్తారు. పెద్దవాళ్ళం మనమంతా ఉంటే వాళ్ళకి అడ్డం తప్ప ప్రయోజనం ఏముంటుంది చెప్పండి? గుడికే కదమ్మా, అందరం వెళ్ళొస్తే బాగుంటుంది కదా. మనం కావాలంటే ఎప్పుడైనా వెళ్ళొచ్చండి. కొత్తగా పెళ్ళైన వాళ్ళు కొంచెం ఏకాంతంగా ఉండాలని వాళ్ళకుంటుంది కదా. ఆ విషయాన్ని వాళ్ళు మనతో చెప్పలేరు కదా. అది నిజమేనమ్మా, నాకు ఈ ఆలోచన రాలేదు. సరే, వాళ్ళిద్దరినే పంపిద్దాం. హరి, ఏమ్మా? అందరూ ఎందుకులే గాని శిరీష్ని తీసుకుని మీరిద్దరే గుడికి వెళ్ళండి. అదేంటమ్మా, అందరం వెళ్దామన్నావు కదా, ఇంతలో ఏమైంది? ఒరేయ్, పెళ్ళయిన తర్వాత ఏ భార్య అయినా భర్తతో ప్రశాంతంగా బయట తిరగాలి అనుకుంటుంది. మీ మధ్యలో మేమెందుకురా? దేవుడి విషయంలో అలాంటివేంటమ్మా? మీరొస్తే మాకడ్డమేంటి? అలాగని కాదురా, మేము మీతోనే ఉంటే మమ్మల్ని కనిపెట్టుకుని ఉండడమే సరిపోతుంది. అదే మీరు వెళ్లారనుకో, నిదానంగా పూజ చేయించుకుని కాసేపు అలా గుళ్ళో కూర్చుని 4 మాటలు మాట్లాడుకుని అమ్మాయికేమైనా కావాలంటే అలా బజారుకెళ్ళి సరదాగా తిరిగి రావచ్చు. అంటే బానే ఉంటుంది మరి? బాగానే ఉంటుంది కాదు, బావుంటుంది. అమ్మాయితో నేను చెప్తాను కానీ మీరు వెళ్ళండి, మేము ఇంకోసారి వెళ్తాం. సరే అమ్మా. అమ్మా శిరీష, గుడికి మేము రావడం లేదులే గాని హరి నువ్వు వెళ్ళండి. అదేంటత్తయ్యా, మీరు లేకుండా ఎలా? మేవెందుకమ్మా మధ్యలో? కావాలనుకుంటే మీ పిన్ని నేను తర్వాత వెళ్ళొస్తాంలేమ్మా, మీరిద్దరూ వెళ్ళండి. మీ అత్తయ్యగారు అంతలా చెప్తున్నారు కదమ్మా, కొత్త జంట, మీరిద్దరూ వెళ్ళరండి. సరేనమ్మా. ఇదిగోమ్మా. శిరీష, వెళ్దామా? వెళ్దామండి. అన్నా, బయలుదేరారా? వెళ్దామా? అమ్మ వాళ్ళే రావట్లేదు, నువ్వెందుకు మధ్యలో? నేను లేకుండా ఎలా అన్నా? లేదన్నా, నేను వస్తాను. వద్దు సింహ, శిరీష నేను వెళ్ళొస్తాంలే. అదేంటన్నా, ఒంటరిగా నువ్వు బయటికి ఎలా వెళ్తావు? ఒంటరిగా ఏంటి సింహ, శిరీష తోడుందిగా. అది కాదన్నా. సింహ, మేమిద్దరం వెళ్ళొస్తామంటున్నా కదా. అంటే మీకు బయట వాళ్ళ వల్ల ప్రమాదం ఉంది కదన్నా, ఇలా వెళ్తే ఏమవుతుంది? పట్టపగలు, పైగా గుడి, అర్ధరాత్రి నా మీద చాటుగా దాడి చేయడం కాదు. ఇప్పుడు రమ్మను, నేను చూసుకుంటాను. నా గురించి దిగులేదు, నువ్వు ఇంటి దగ్గరుండు, మేము వెళ్ళొస్తాం.
సింహ, చెప్పేది విను, అర్థం చేసుకో. సరే సరే అన్న, గుడికి వెళ్తుంటే మధ్యలో నేనెందుకు? మీరు వెళ్ళేసి రండి, నేను ఇంటికాడే ఉంటాను. వెళ్ళండి అన్న, వెళ్ళండి. రా శిరీష. ఈ రోజుతో ఈ దరిద్రం వదిలిపోతుంది. ఒరే సింహ, నువ్వేంట్రా అంతసేపు వాళ్ళతో పాటు నేను గుడికొస్తానంటావు? పెళ్ళైన దంపతులు కదా, ఏకాంతంగా వదిలేయాలి. ఈ విషయం రేఖ గారు నాకు చెప్పేంత వరకు నా బుర్రకు తట్టలేదురా. అవునవును, నేను మర్చిపోయానమ్మా. సరే, నాకు పనుంది, బయటికెళ్ళి వస్తాను. అలాగే. ఆ రోజు నన్ను కాపాడిన ఆంటీ ఫోటో పూజారి గదిలో ఉందేంటి? ఏంటన్నయ్య ఒక్కడివే వెళ్తున్నావు? అన్నయ్య రాలేదా? అన్నయ్య వాళ్ళు గుడికెళ్ళారమ్మా. గుడికా? అవునమ్మా, కొండ మీద ఆలయంలో మొక్కు తీర్చుకోవడానికి వెళ్ళారు. అవునా? అందరూ వెళుతూ నిన్ను వదిలేసి వెళ్ళడం ఏంటి? అందరూ వెళ్ళలేదమ్మా, అన్నా శిరీష ఇద్దరే వెళ్ళారు. ఇద్దరే వెళ్ళారా? అమ్మ అర్చన ఏం చేస్తున్నారు? అలా వాళ్ళిద్దరిని ఎందుకు పంపించారు? అందరం కలిసే వెళ్దాం అనుకున్నామమ్మా, కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళ మధ్యలో మనం ఎందుకు అంటే మేము ఆగిపోయాం. ఎవరలా అంది? రేఖ గారు ఉన్నారుగా, ఆమె. మీకెన్నిసార్లు చెప్పాలన్నయ్య అలా అన్నయ్యని ఒంటరిగా వదిలేయద్దు అని? కనీసం నువ్వైనా వెళ్ళొచ్చు కదా. వాళ్ళిద్దరి మధ్య మనం ఎందుకు అని అందరూ ఆగిపోతే నేను మాత్రం ఎలా వెళ్తానమ్మా? వెళ్ళాలి. అన్నయ్య ప్రాణాలకి ప్రమాదం ఉందని తెలిసి అలా ఎలా వదిలేస్తారు? అప్పటికీ నేను వస్తానని అన్నానమ్మా, అన్న కూడా ఎందుకులే అనేసరికి ఆగిపోయాను. అన్నయ్య అలాగే అంటాడు. ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు? గుడికే కదమ్మా వెళ్ళారు. ప్రమాదం అనేది గుడి దగ్గర రాదు అని గ్యారెంటీ ఏమైనా ఉందా? అన్న కూడా ఇప్పుడు శిరీష విషయంలో కొంచెం ఇదిగానే ఉంటున్నాడు. మీ అన్నయ్యేమో తన ప్రాణాలు నేరుగా తెచ్చి నా చేతిలో పెట్టాడు.
మిమ్మల్ని ఒంటరిగా గుడి దగ్గరికి తీసుకెళ్ళింది అంటే ఏదో ఉంది. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? వెంటనే వచ్చేస్తారులే. చింతే, మీరు ఇలాగే ఏమి పట్టినట్టే ఉండండి. ఛ! ఏంటో ఈ సుభద్ర కంగారు. అన్న శిరీషతో ఏకాంతంగా గడపాలని వెళ్ళాడు. గుడి దగ్గర ప్రమాదమే ఉంటుంది. పూజారి ఆగు, ఒక్క నిమిషం. నేను నీతో ఒక విషయం మాట్లాడాలని వచ్చాను. మాట్లాడటానికి మన మధ్య ఏం లేదని చెప్పాను కదా. నేను మాట్లాడాలనుకుంటుంది మన విషయం కాదు. మరి ఈ ఫోటో ఎవరిది? మా అమ్మదే. ఈవిడ మీ అమ్మగారా? అవును. ఈవిడ ఎలా చనిపోయారా? ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు? నా టైం బాలేక చనిపోయారు అంతే. ప్లీజ్, ఇలా అడగడం నీకు బాధ కలిగిస్తుందని నాకు తెలుసు, కానీ తెలుసుకోవాల్సిన బాధ్యత నాకుంది. ప్లీజ్, ఎలా చనిపోయారు? చనిపోలేదు, చంపేశారు.